టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, మీకు అసలు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, వెయిట్ చేస్తే బెనిఫిట్ ఉందా లేదా, అవన్నీ కూడా యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. మీతో లాంగ్ టర్మ్గా రిలేషన్షిప్లో మీ పర్సన్ ఉంటారా లేదా అవి కూడా చెప్తానండి. స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. The heat between us is intense. I can't stop thinking about you. You are right. Why is it that you love me? I wish I could be fully honest with you. I am stuck in vision us together. I can't make you happy. Don't wait for me, please. I can't come to you now. I can't promise you anything. Clarification. Drugs and alcohol. I am the man. I cry at night. The heat between us is intention. డ్రగ్స్ అంటండి. డ్రగ్స్కి ఆల్కహాల్కి అలవాటు అయిపోయారు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు అనేది అస్సలు బాగాలేదు. వాళ్ళు బ్లాక్మెయిల్స్ చేస్తున్నారు. వాళ్ళు ఉండే పరిస్థితుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు ఏదో మేబీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక తప్పు జరిగింది. ఆ తప్పు వల్ల ఏంటంటే వాళ్ళ బ్లాక్మెయిల్స్ చేయడం, ఫ్యామిలీ నుంచి బ్లాక్మెయిల్ జరగడం, దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేక, విడిచిపెట్టలేక వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు. ఎందుకు ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు, మాకు కూడా చాలా బాధగా ఉంటుంది కదా అంటే వాళ్ళు ఏంటంటే మగవాళ్ళు అనుకునే ఒక ఈగో వల్ల ఏంటంటే పురుషుడు అనేవాడు ఆల్కహాల్ సేవించవచ్చు అనే ఈగోతో ఏంటంటే వాళ్ళు ఆల్కహాల్కి వెళ్ళారు. కానీ వాళ్ళు ప్రతిరోజు రాత్ర వాళ్ళు ఉండే పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఎవ్రీడే కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ద హీట్ బిట్వీన్ us ఈజ్ ఇంటెన్స్. మీ ఇద్దరి మధ్యలోని ఉండే ప్రేమ ఎప్పటికీ కూడా తగ్గదు. ఆ ప్రేమ అనేది అతిగానే ఉంటుంది, ఎప్పటికీ తగ్గదు అని అంటున్నారు. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నేనైతే నిన్నెప్పటికీ మర్చిపోలేను. నేను నీ గురించి ఆలోచించకుండా వదలలేను. నాకు నువ్వే కావాలి అని అయితే అనుకుంటున్నారు. మీరే వాళ్ళ లైఫ్ కట్ట, వాళ్ళ జీవితానికి సరైన పర్సన్ అనుకొని వాళ్ళు మైండ్లో కానీ హార్ట్లో కానీ ఫిక్స్ అయిపోయారు. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ? మీరు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా మనసుకు మాత్రం మీరే నచ్చారు. నా
మనస్తత్వానికి మీరే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ బి ఏ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. నేను నీతోనే నిజాయితీగా ఉన్నాను. నేను ఇంకెక్కడ కూడా నిజాయితీగా లేను. నేను ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు అనేవి నాకు అనుకూలంగా లేదు కాబట్టే లేదు. అందుకే నేనేమీ చెయ్యలేక నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. అందుకే ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ అజ్ టుగెదర్. అక్కడ ఉండే పరిస్థితుల వల్ల ఏంటంటే వాళ్ళు స్టక్డ్ పొజిషన్ లో ఉన్నారు. ఈ దూరాన్ని తట్టుకోలేకపోతున్నారు. మీ పర్సన్ కి మీకు ఉండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ని అస్సలు తట్టుకోలేక ఎప్పటికి మన ఇద్దరం కలుద్దాము, ఎప్పుడు దేవుడు డివైన్ అనే వాళ్ళు మనకి కలుపుతారు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితులు అనేది వాళ్ళు స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేయడం, వాళ్ళైతే అక్కడ హ్యాపీగా ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ మీకు బాధ పెట్టడం ఎందుకు అని ఏ విషయాన్ని కూడా చెప్పలేక లోపలే దాచుకుంటూ వాళ్ళు మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచట్లేదు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ప్రజెంట్ పరిస్థితుల్లోని వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేదు అని చెప్పి నా గురించి మీరు వెయిటింగ్ చేసుకొని ఉండొద్దు. మీరు వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకోండి అని అయితే మీ పర్సన్ అంటున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితులను బట్టి నేను నీ దగ్గరికి రాలేను. ఈ పరిస్థితులన్నీ సర్దుమణిగితేనే నేను నీ దగ్గరికి రాగలను. మీకే గాని ఇష్టం ఉంటే అంతవరకు నా గురించి వెయిట్ చెయ్యండి. అందుకే నేను ఇప్పుడు ఏ స్థితిలో కూడా నేను నీకు ఏ మాట కూడా ఇవ్వలేను. నా పరిస్థితులు అన్నీ సర్దుమణిగితే నీకు నేను బ్యాలెన్సింగ్ చేస్తే అప్పుడే నేను నీకు ఏ మాట అయినా ఇవ్వగలను అనుకుంటున్నాను. ద హీట్ బిట్వీన్ us is intense. I can't stop thinking about you. You are right. Why is it that you love me? I wish I could be fully honest with you. I am stuck in vision of us together. I can't make you happy. Don't wait for me, please. I can't come to you now. I can't promise you anything. Ten of Swords, Four of Wands, the Sun. చూడండి, వాళ్ళకి అక్కడ ఉండే పరిస్థితుల్లో చాలా నమ్మక ద్రోహం ఎదురయ్యింది. అందుకే వాళ్ళు డ్రగ్స్ కి ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయ్యారు. మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నానేమో అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం ఏంటంటే వీళ్ళకి చాలా స్ట్రగుల్స్ అవ్వడం, ఎక్కడికక్కడే డ్రింక్ కి ఎడిక్ట్ అయ్యి ఏంటంటే తిరగడం, దానివల్ల సఫర్ అవ్వడం, ఆ విషయాన్ని మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. ఏమైనా మీరు రిటర్న్ బ్యాక్ గా అడిగితే నేను పురుషుడిని అని ఒక మాట అంటున్నారు. కానీ మీతో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఈ రిలేషన్లో రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఐ క్రై అట్ నైట్. నేనైతే నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. నాకు డివైన్ అనే వాళ్ళు డివైన్ కి నేను సరెండర్ చేస్తున్నాను. మనం ఇద్దరం కూడా హ్యాపీగా ఉండాలి. ఈ హ్యాపీ కావాలి అంటే ఈ బాధ, ఈ పెయిన్ ని ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అనుభవించక తప్పదు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, ద హీట్ బిట్వీన్ అస్ ఈజ్ ఇంటెన్స్. గతంలో మీ ఇద్దరి మధ్యలో జరిగే ప్రతి విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. గుర్తు తెచ్చుకొని ఏంటంటే రిలేషన్ ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఒక ఆశ, ఓర్పు ఉన్నది.
వాళ్ళలో అయితే ఒక దృక్పథం ఉంది. గతాన్ని గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు. మీతో ఉంటే రా స రా చాలా హ్యాపీగా ఉంటది. మీతో ఉంటే రిలేషన్‌ని అన్ని విధాలుగా కూడా బాధ్యతాపరంగా తీసుకొని వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన ఉంది. నెక్స్ట్, ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ప్రెజెంట్ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో నేను స్టక్డ్ పొజిషన్లో ఉన్న, క్లోజ్డ్ బుక్లో ఉండేటప్పటికి కూడా నా ఆలోచనలన్నీ కూడా నీ చుట్టూనే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నేను లిమిట్స్లో ఉన్నాను. లిమిట్స్ని క్రాస్ చేయలేకపోతున్నాను. కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మీ వైపుగా నేను ఒక స్టాండ్ తీసుకోవాలి, మీ వైపుగా రావాలి అని అయితే నేను అనుకుంటున్నాను. యు ఆర్ రైట్. మీరు కరెక్ట్గానే ఉన్నారు. నేనే అనుకోకుండా ఓవర్గా థింక్ చేస్తున్నాను. నా వరకు అయితే మీరు చాలా హానెస్ట్గా ఉన్నారు. నా గురించి ఆలోచిస్తున్నారు. నా మీదే డిపెండ్ అయి ఉన్నారు. కానీ నేను మాత్రం ఓవర్గా థింక్ చేస్తున్నాను, బాధపడుతున్నాను, భయపడుతున్నాను. ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన నాలో ఉండేటప్పటికి బయట బయట చేసే బయట నాకు చేసే బయట నాకు చేసే మోసాలని నేను తట్టుకోలేక నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నాను. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ? మీరు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీకు నాకు ఏంజల్స్ అయితే సపోర్ట్ ఉంది. ఏంజల్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్కి రావాలి అనుకుంటున్నాను. ఈ సిచ్యువేషన్ని ఫ్లట్ నుంచి ఏంజల్ సపోర్ట్గా నాకు రావాలి అని నా ఉద్దేశం అయితే ఉంది అనుకుంటున్నాను. ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ. నేను కెరియర్ గురించి ఆలోచిస్తున్నాను. కెరియర్ మీద ఫోకస్ పెట్టాను. స్టక్డ్ పొజిషన్లో మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండేటప్పటికీ మీరు నాకు సంబంధించిన వ్యక్తి అని ఒక నమ్మకంతో నేను ఉన్నాను. ఐ యామ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ అస్ టుగెదర్. మనము ఇద్దరం కూడా ఒక మాట మీద ఉండి ఈ స్టక్డ్ పొజిషన్ని బయటికి తీసి ఒకరికొకరు కలుద్దాం. అన్కండిషనల్ లవ్ ఉంది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. సోల్మేట్ కనెక్షన్ అండి మీ ఇద్దరిది. మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు. చాలా నమ్మకంగా ఉంటుంది. యాక్షన్ తీసుకుంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పటికీ ఒకరిని విడిచి అయితే ఒకరు ఉండలేరు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. మిమ్మల్ని మీ పర్సన్ అనే వాళ్ళు స్పై చేస్తున్నారు. సోషల్ నెట్వర్క్స్లో మెసేజెస్ కాంటాక్ట్స్లో ఉంటున్నారు. సోషల్ నెట్వర్క్స్లో ఎక్కువగా స్పైయింగ్ చేస్తున్నారు. ఆ స్పైయింగ్ చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని ఎందులో కూడా నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను. మీరు మెసేజెస్ చేసినప్పటికీ వాళ్ళు జస్ట్ చూసి వదిలిపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు అనేవి వాళ్ళకు అనుకూలంగా లేదు. ఎక్కడ వాళ్ళని బ్యాడ్గా ఎవరు అనుకుంటారో, వాళ్ళకి నా మీద నమ్మకం కోల్పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమంటున్నారంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, కానీ కంటిన్యూస్గా ఆన్లైన్లో చాటింగ్స్ ఇలాంటివి ఉంటే నేను నిన్ను హ్యాపీగా ఉంచలేను. నేను ఇక్కడ బాధపడతాను, మీరు అక్కడ బాధపడతారు అని అంటున్నారు. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. ప్రస్తుత పరిస్థితుల్లో నా మెసేజెస్ గురించి కానీ నా కాల్స్ గురించి కానీ మీరు వెయిట్ చేయొద్దు. ఎందుకు అంటే నేను ఇక్కడ ఓవర్గా రీగ్రెట్ అవుతున్నాను. వర్క్ బర్డెన్లో ఉంటున్నాను. ఈ వర్క్ బర్డెన్ వలన నా మెసేజెస్ కాల్స్ గురించి వెయిట్ చేసి మీరు బాధపడేదానికంటే మీరు వెయిట్ చేయొద్దు అని అయితే మీ పర్సన్ అంటున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నౌ. నేను ప్రజెంట్ పరిస్థితుల్లో నీ దగ్గరికి రాలేను. ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాను. సాక్రిఫైస్ చేయలేకపోతున్నాను. లెట్ గో చేయలేను. తలక్రిందులుగా ఓవర్ థింక్ చేస్తూ వర్క్ బర్డెన్ వలన నేను అస్సలు మీతో కలవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్.
నేను ఇప్పుడుండే పరిస్థితులు అనేవి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోవడం వలన నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు మాట ఇవ్వలేను అనుకొని చెప్తున్నారు. కొత్త ఆలోచనలు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాసుల వైజ్గా చూద్దాం. మీ పర్సన్ ఆలోచనలు రాసుల వైజ్గా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 రాసుల వైజ్గా ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. మేషరాశి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండే ఆపర్చునిటీస్ని చూసుకుంటున్నారు. మీ గురించి పట్టించుకునే దానికంటే వాళ్ళ చుట్టూ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ వెనకతలు ఎవరైనా పడుతున్నారా, వీళ్ళు ఇంకా నాతోనే ఉంటారు కదా అనుకొని వేరువేరుగా ఉండే ఆపర్చునిటీస్ ఎవరైనా ఆఫర్స్ ఇస్తే వాళ్ళతోనే ఎంజాయ్మెంట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వృషభ రాశి వాళ్ళు పీస్ఫుల్ రిజల్యూషన్. వీళ్ళకి ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితులే కాదు, ఏ పరిస్థితుల నుంచి అయినా సరే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతత గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, గొడవలు పడకూడదు, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితంలో ఆనందాలుగా ఉండాలి అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు మీరు ఏది చెప్పినా దాన్ని ఓకే అంటారు. వాళ్ళు మీరు రెడీగా ఉండండి, నేను దేన్ని తీసుకొచ్చినా సరే ఎలా మిమ్మల్ని చూసినా అని ఆలోచిస్తున్నారు, చెప్తున్నారు. కర్కాటకం రాశి కాంప్రమైజ్ అవ్వాలి, మీతో కాంప్రమైజ్ అవ్వాలి, మీకు సారీ చెప్పాలి, మీరు కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఈగోని కూడా అడ్డు పెడుతున్నారు, సైకో మైండ్ సెట్ గా ఆలోచిస్తున్నారు. సింహరాశి వాళ్ళు పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేస్తున్నారు. రైట్ టైం రావాలి దేనికైనా సరే, అన్నీ కూడా దేవుడి మీదే భారాన్ని విడిచిపెట్టాలి. ఏదైనా ఎంతమంది కళ్ళు కప్పినప్పటికీ దేవుడి మీద భారాన్ని విడిచిపెడితే దేవుడే అన్నీ చూసుకుంటారు. కాకపోతే మనం నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా ఉంటే దేవుడు ప్రతిదానికి సమాధానం చెప్తారు అని అయితే అనుకున్నారు. కన్యారాశి లిజన్. కన్యారాశి వాళ్ళు ఇంట్యూషన్ ఏం చెప్తే అదే వింటున్నారు. అది మంచి అయినా చెడైనా వాళ్ళ ఇంట్యూషన్లో మీ పర్సన్ అనే వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటున్నారు. తులారాశి వాళ్ళు డోంట్ స్టాప్. తులారాశి వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీతో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉంటారు. అంతకు మించి దేన్ని కూడా మీకు అనుకూలంగా ఉండరు. మీరు ఇప్పటి వరకు ఏం చేశారో తులారాశి వాళ్ళ విషయంలో మీ పర్సన్ తులారాశి వాళ్ళు అయితే మీరేం చేశారో అది కంటిన్యూ చెయ్యండి, దేన్ని కూడా మీరు ఆపవద్దు. పరిస్థితులు అనేవి అన్నీ కూడా అతలాకుతలంగా ఉన్నాయి. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా ఇష్టపెట్టుకోవట్లేదు, దేన్ని కూడా నమ్మట్లేదు, కేవలం వాళ్ళనే సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా పెంచుకుంటున్నారు. ధనుసు రాశి వాళ్ళు నో, నెగిటివ్ సిచ్యువేషన్ లో వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. ఈ సిచ్యువేషన్ని నేను పాజిటివ్గా ఆలోచిస్తే నాకు నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది, నెగిటివ్ని ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది. రిలేషన్స్లో ఎండ్ అయిపోయిందేమో అనుకునేటప్పుడు ఆ మూమెంట్ అప్పుడు వాళ్ళ నుంచి మీకు స్పందన వస్తుంది, మీ నుంచి వాళ్ళకి స్పందన వెళ్తుంది. లేదు మీరు పాజిటివ్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు నెగిటివ్ జరుగుతుంది, నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు మీకు పాజిటివ్ అనేది జరుగుతుంది. మకరం రికన్సిడర్.
మకర రాశి వాళ్ళు ఏంటంటే బయట ఫ్రెండ్స్కి అడగడం, మీ గురించి డిస్కషన్ చేయడం, రికన్సిడర్ చేసుకొని ఏంటంటే అప్పుడు మీ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కుంభరాశి వాళ్ళు. వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని పెట్టారండి కుంభరాశి వాళ్ళు. మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి, వాళ్ళు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి. మీరు వస్తారు అనే ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు మీనరాశి వాళ్ళు. నాట్ ది రైట్ టైం. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఏమనుకుంటున్నారంటే ఇది సరైన సమయం కాదు, టైం చూసుకొని మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, అది రైట్ టైం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అది ఇక్కడ నుంచి మీరు 1 year వరకు మీరు బీ కేర్ఫుల్గా ఉండండి. యాక్షన్ అయితే మీరు తీసుకుంటూ ఉండాలి. దేవుడిని నమ్మండి, అప్పుడే మీకు కావాల్సినవన్నీ దరికి చేరుతాయి. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు దగ్గరికి చేరుతాయి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఇప్పుడు ఉండే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కంటే కాంటాక్ట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఉండే కాంటాక్ట్ కంటే ఫ్యూచర్లో మీరు నమ్మకం పెట్టుకుంటే మీ పర్సన్ మీద కాంటాక్ట్ కూడా పెరుగుతుంది. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్లో ఏం జరిగింది. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్లో ఎలా జరిగింది. మీ పర్సన్ పాస్ట్లో ఇది సరైన సమయం కాదు అనుకునేవారు, మనం చేసింది రైటేనా అని ఒక ఆలోచనతో ఉండేవారు. టైం చూసుకొని ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు అనేది వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ విధంగా ఆలోచించారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడుండే పరిస్థితులు కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంతకంటే బెటర్ టైం, బెటర్ పొజిషన్ అనేది రావాలి, పాజిటివ్గా రావాలి, అప్పుడే మన ఇద్దరు రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అని అయితే ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ ఏంటంటే మీ హెల్త్ అనేది ఆరోగ్యం పరంగా చాలా దృఢంగా తయారవ్వాలి, హార్డ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది. వాళ్ళు కూడా హెల్త్ పరంగా ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎడిక్షన్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోవాలి. మీ ఆలోచనలు పాస్ట్లో మీరు చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండేవారు, వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు, వాళ్ళ మీద అనుమానాలు భయాలతో ఉండేవాళ్ళు. వాళ్ళు అదర్స్తో కాంటాక్ట్లో ఉన్నారేమో, లేదు అంటే నన్ను విడిచిపెట్టేస్తారేమో, ఇది రిలేషనా కాదా, ఇది అసలు నిజమైన ప్రేమ కాదా అని ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండేవారు. ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ గురించి మీకు అబండెన్స్ అనేది వచ్చింది, వాళ్ళ మీద ఒక నమ్మకం కుదిరింది, వాళ్ళు నీకు సంబంధించిన వ్యక్తులే అని ఒక నమ్మకంతో ఉన్నారు. ఫ్యూచర్లో మీకు అనుకూలంగా మీ పర్సన్ అనే వాళ్ళు చేంజ్ అవుతారు. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి, మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచుతారు, మీరు కూడా వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. మీ రిలేషన్లో ఎలా ఉంది? యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ రిలేషన్. మీ రిలేషన్ దేర్ సంథింగ్ బెటర్. ఇప్పటికి ఉండే పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా లేదు, దీనికంటే బెటర్గా మారాలి అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మీకు అనుకూలంగా లేవు, అయిష్టంగా ఉన్నాయి. అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి, ఫ్యామిలీలో ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. అందు గురించే బెటర్గా మారాలి, ఈ గొడవలు అనేది బయటికి చెప్పుకోకూడదు అని ఒక ఆలోచనలో ఉన్నారు. అందుకే బెటర్గా మారి ఇద్దరు ఒకటవ్వాలి అనుకుంటున్నారు. రొమాంటిక్ టాక్ మాట్లాడాలి అనుకుంటున్నారు ఒకరికొకరు. పర్ఫెక్ట్ టైం, దానికి కూడా ఒక రైట్ టైం రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు.
ఏంజల్స్ గైడెన్స్, ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తారు? పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేయండి. టేక్ యాక్షన్, రైట్ టైం కోసం చూడండి, యాక్షన్ తీసుకోండి. కాంప్రమైజ్ అవ్వండి, ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వండి. మ్యాక్సిమం మీరు కాంప్రమైజ్ అయ్యి వెయిట్ చేయండి. మీరు బయట వాళ్ళకి, టారో ట్రేడర్స్కి మీకు హెల్ప్ అడగండి. ఆస్ట్రాలజర్స్కి, టారో ట్రేడర్స్కి హెల్ప్ అడగండి. అప్పుడు మీకు ఈ రిలేషన్ అనేది వెళ్తుంది. వాళ్ళు న్యూ డైరెక్షన్స్లో మీకు చెప్తారు. జాగ్రత్తగా ఉండండి.